అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీజీ. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం సుమారుగా 500 సర్కలుగా ఉన్నది. వాల్మీకి రామాయణం పుస్తకాన్ని భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఉండాలని, నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని నేను సంకల్పించాను. మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ వినవచ్చు. నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. శ్రీమద్ రామాయణము బాలకాండ 27వ సర్గ. మరునాడు అందరూ నిద్ర లేచారు. ప్రాతఃకాలములో ఆచరించవలసిన సంధ్యావందనము మొదలగు కార్యక్రమములు నిర్వర్తించారు. విశ్వామిత్రుడు రామునితో, రామా, నీకు దివ్యాస్త్రములు అన్ని ఇస్తాను. వాటితో నీవు దేవతలను, అసురులను, గంధర్వులను యుద్ధములో జయింపగలవు. రామా, నీకు దివ్యమైన దండచక్రమును, ధర్మచక్రమును, కాలచక్రమును, విష్ణు చక్రమును, అతి ఉగ్రమైన ఇంద్రాస్త్రమును, వజాస్త్రమును, శివుని శూలముతో సమానమైన శూలాస్త్రమును, బ్రహ్మశిరోనామకాస్త్రమును, అన్నిటికంటే ఉత్తమము, శ్రేష్టము అయిన బ్రహ్మాస్త్రమును నీకు ప్రసాదించెదను. ఇవి కాకుండా నీకు మోదకి, శిఖరి అనే 2 గదాయుధములను కూడా ఇస్తాను. రామా, నీకు ధర్మపాసము, కాలపాసము, వారుణాస్త్రము ఇస్తాను. ఇవే కాకుండా నీకు 2 పిడుపాటులను, అనగా తడిగా ఉన్న పిడుగు, పొడిగా ఉన్న పిడుగు ఇచ్చెదను. నీకు పినాక అస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చెదను. రామా, నీకు ఆగ్నేయాస్త్రమును, వాయవ్యాస్త్రమును ఇచ్చెదను. ఓ రామ, నీకు హయశరము, క్రౌంచాస్త్రము అనే 2 శక్తులను ప్రసాదిస్తున్నాను. రాక్షసులు వాడేటటువంటి అస్త్రములు, అనగా కంకాళము, ముసలము, కపాలము, కంకణము నీకు ఇస్తున్నాను. ఓ రామ, నీకు విద్యాధరమనే మహాస్త్రమును, నందనము అనే ఖడ్గమును ఇస్తున్నాను. నీకు గాంధర్వ అస్త్రమును, సౌర అస్త్రమును ఇస్తున్నాను. ఇవి నిద్రావస్థను కలుగచేస్తాయి. నిద్రావస్థ నుండి విముక్తులను చేస్తాయి. వీటికి ఆ ప్రభావము ఉంది. ఓ రామ, నీకు దర్పణ, శోషణ, సంతాపన, విలాపన మొదలగు అస్త్రములు, మన్మధుడు ఉపయోగించే మదనాస్త్రమును, పిశాచములు వాడే మోహనాస్త్రమును ప్రసాదిస్తున్నాను. ఓ రామ, ఇంకా నీకు తామసాస్త్రము, సౌమనాస్త్రము, సంవర్ధస్త్రము, ముసలము, సత్యము అనే అస్త్రము, పరమశ్రేష్టమైన మాయాధరాస్త్రము, అత్యంత శక్తివంతము, భయంకరము అయిన త్వష్టురాస్త్రము మొదలగు అస్త్రములను నీకు ఇస్తున్నాను. ఓ రామ, ఈ అస్త్రములు అన్నీ కామరూపులు. తమకు ఇష్టం వచ్చిన రూపములు ధరింపగలవు. అత్యంత బలము కలవి. వీటిని నానుండి వెంటనే గ్రహించు అని అన్నాడు విశ్వామిత్రుడు. రాముడు వాటిని భక్తి శ్రద్ధలతో గ్రహించాడు. ఆ అస్త్రములు అన్నీ దేవతలకు కూడా ప్రయోగ ఉపసంహారములతో గ్రహించడం దుర్లభము. అటువంటిది రాముడు ఆ అస్త్ర సముదాయమును అవలీలగా అధ్యయనం చేశాడు. విశ్వామిత్రుడు మంత్రములను ఉచ్ఛరిస్తూ ఒకటి వెంట ఒక అస్త్రమును రామునికి ఇస్తూ ఉంటే, ఆ అస్త్రమునకు అధి దేవతలు వచ్చి రాముని ముందు నిలబడి, రామా, ఇక నుండి మేమందరము నీకు దాసులము అని పలికారు. విశ్వామిత్రుడు ఉపదేశించిన అస్త్రములు అన్నింటినీ రాముడు భక్తితో స్వీకరించాడు. ఆ అస్త్రములకు అధిదేవతలను చూచి, మీరంతా నా మనసులో ఉంటూ నేను మిమ్ములను స్మరించినప్పుడు నా వద్దకు రండి అని పలికాడు. యారు తరువాత రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట ప్రయాణమ. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 27వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.